నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు పాత నోట్ల డిపాజిట్లకు ముగిసిన గడువు ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణకు పరిమితి పెంపు రోజుకు 4,500 తీసుకునే అవకాశం నేడు జాతినుద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని నల్లధనంపై పోరులో మరిన్ని కీలక నిర్ణయాలు వెల్లడించే అవకాశం దేశ ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ దేశవ్యాప్తంగా నల్లధనంపై గట్టి నిఘా పెట్టిన దర్యాప్తు సంస్థలు 4,313 కోట్ల లెక్క చూపని సొమ్ము గుర్తింపు 554 కోట్ల రూపాయలు జప్తు చేసినట్టు వెల్లడి నేడు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం జన్మభూమి నగదు రహిత లావాదేవీలు అమరావతి నిర్మాణంపై ప్రధానంగా చర్చించే అవకాశం కొత్త సంవత్సర వేడుకలకు సిద్ధమైన తెలుగు రాష్ట్రాలు అవాంఛనీయ ఘటనలు జరగకుండా హైదరాబాద్ విజయవాడలో కట్టుదిట్టమైన భద్రత తండ్రి కొడుకుల సవాళ్లతో ఆసక్తికరంగా మారిన సమాజ్వాదీ సంక్షోభం నేడు అనుచరులతో అఖిలేష్ ములాయం వేర్వేరు సమావేశాలు మసూద్ అజర్ను అంతర్జాతీయ తీవ్రవాదిగా ప్రకటించకుండా మళ్లీ మోకాలడ్డిన చైనా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన భారత్ పెద్ద నోట్ల రద్దు ద్వారా అవినీతి నల్లధనంపై కేంద్రం ప్రారంభించిన యుద్ధంలో కీలక ఘట్టం ముగిసింది. రద్దయిన నోట్లు జమ చేసేందుకు ఇచ్చిన గడువు తీరింది. బ్యాంకులు ఏటీఎంల నుంచి నగదు తీసుకోవడంపై మాత్రం ఆంక్షలు కొనసాగుతుండగా సామాన్యుడికి స్వల్ప ఊరట కలిగించేలా రిజర్వ్ బ్యాంక్ నిర్ణయం తీసుకుంది. ఏటీఎంల ద్వారా రోజుకు 4,500 వారానికి గరిష్టంగా 24,000 రూపాయలు తీసుకోవచ్చని ప్రకటించింది. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ సాయంత్రం చేయనున్న ప్రసంగం కోసం యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అవినీతి నల్లధనం నిర్మూలనే లక్ష్యంగా కేంద్రం చేపట్టిన బృహత్ యజ్ఞంలో కీలక ఘట్టానికి తెరపడింది. 1000 పాత 500 రూపాయల నోట్లను రద్దు చేసి వాటిని బ్యాంకుల్లో జమ చేసేందుకు కేంద్రం ఇచ్చిన గడువు ముగియగా ఆఖరి రోజున రద్దయిన నోట్లు డిపాజిట్ చేసే విషయంలో బ్యాంకుల వద్ద పెద్దగా రద్దీ కనిపించలేదు. నగదు విత్డ్రా కోసం వచ్చిన ప్రజలతో దేశంలోని అనేక బ్యాంకులు ఏటీఎంల వద్ద క్యూలు కొనసాగాయి. కొన్ని బ్యాంకులు ఒక్కో వ్యక్తికి గరిష్టంగా 5,000 రూపాయలు మాత్రమే ఇచ్చాయి. అనేక ఏటీఎంలు ఇంకా మూతపడి ఉండగా 50 రోజుల క్రితం పరిస్థితులతో పోల్చితే నగదు సరఫరా చాలా మెరుగుపడిందని కేంద్రం వివరించింది. So the banks today will now have available the recirculated currency plus whatever RBI is injecting. And as I said yesterday, RBI has sufficient stocks to inject a lot more currency, which they will continue. Already, if you have seen, yesterday I have gone around Delhi. We are getting reports from all over the country. The crowds at the banks have eased significantly. పెద్ద నోట్ల రద్దు తర్వాత నగదు ఉపసంహరణపై విధించిన ఆంక్షల్ని కేంద్రం ఎప్పటికి తొలగిస్తుందోనని యావత్ దేశం ఆశగా ఎదురుచూస్తుండగా ప్రస్తుతం వారానికి 24,000 రూపాయలు మాత్రమే తీసుకునేందుకు వీలుంది. ఏటీఎంల ద్వారా ప్రస్తుతం రోజుకు 2,500 తీసుకునేందుకు అవకాశముండగా జనవరి 1 నుంచి రోజుకు 4,500 రూపాయలు తీసుకోవచ్చని ఆర్బీఐ తెలిపింది. అలా వారం మొత్తానికి కలిపి 24,000 రూపాయలు మాత్రమే తీసుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ పరిమితిని ఎత్తివేసి నవంబర్ 8కి ముందున్న పరిస్థితుల్ని ఎప్పటికి కల్పిస్తారన్న అంశంపై కేంద్రం ఇంకా స్పష్టత ఇవ్వలేదు. When will the withdrawal limits, can we have any idea when those will be removed from banks? Well, when we take a decision in this regard, you will be informed. మరోవైపు ఈ సాయంత్రం జాతినుద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని నరేంద్ర మోదీ అవినీతి నల్లధనంపై పోరును విజయవంతం చేసేందుకు ఇంకా ఎలాంటి నిర్ణయాలు ప్రకటిస్తారన్న అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అక్రమార్కుల పనిబట్టే దిశలో దర్యాప్తు చేస్తున్న వేర్వేరు సంస్థలు పెద్ద మొత్తాల్లో నగదును స్వాధీనం చేసుకుంటూనే ఉన్నాయి. పెద్ద నోట్లు రద్దు చేసిన నవంబర్ 8 నుంచి ఈ నెల 29 వరకు దేశవ్యాప్తంగా 1,061 చోట్ల జరిపిన సోదాల్లో 4,313 కోట్ల 79 లక్షల రూపాయల లెక్క చూపని సొమ్మును గుర్తించినట్టు ఆదాయ పన్ను శాఖ తెలిపింది. పెద్ద నోట్లు రద్దు చేసిన తర్వాత పెద్ద మొత్తంలో నల్లధనాన్ని గుర్తించినట్లు ఆదాయ పన్ను శాఖ ప్రకటించింది. నవంబర్ 8 నుంచి ఈ నెల 29 వరకు దేశవ్యాప్తంగా 1,061 చోట్ల సోదాలు జరపగా ఏకంగా 4,313 కోట్ల 79 లక్షల రూపాయల లెక్క చెప్పని సొమ్మును గుర్తించినట్లు వెల్లడించింది. ఇందులో 554 కోట్ల 60 లక్షల రూపాయల విలువైన నగదును, బంగారాన్ని జప్తు చేసినట్లు ఐటీ శాఖ తెలిపింది. ఇలా జప్తు చేసిన మొత్తంలో 106 కోట్ల 89 లక్షల రూపాయల విలువైన కొత్త నోట్లు ఉన్నట్లు వివరించింది. పన్ను ఎగవేత, హవాలా తరహా లావాదేవీలు జరిపారన్న అభియోగాలపై
వేరువేరు వ్యక్తులు, సంస్థలకు 5,058 తాకీదులు ఇచ్చినట్లు వెల్లడించింది. ఇందుకు సంబంధించి మనీ లాండరింగ్, ఆదాయానికి మించిన ఆస్తులు, అవినీతి వంటి కోణాల్లో దర్యాప్తు చెయ్యాలని 487 కేసుల్ని సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వంటి సంస్థలకు అప్పగించినట్లు ఆదాయ పన్ను శాఖ తెలిపింది. అటు నవంబర్ 8 తర్వాత జరిగిన అనుమానాస్పద లావాదేవీలపై ఈడీ సైతం విస్తృత దర్యాప్తు చేస్తోంది. ముంబైకి చెందిన 13 సహకార బ్యాంకుల్లో 1,596 కోట్ల రూపాయల విలువైన పాత నోట్లు జమ చేసిన వ్యవహారంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్లో కొత్తగా 205 బ్యాంకు ఖాతాలు తెరిచి పాత నోట్లు జమ చేయడంపై విచారణ జరుపుతోంది. 10 లక్షల రూపాయలకు మించి జమ చేసిన 35 జన్ధన్ ఖాతాల్ని గుర్తించిన ఈడీ ఆ డిపాజిట్ల వెనక ఎవరు ఉన్నారన్న కోణంలో దర్యాప్తు చేస్తోంది. నవంబర్ 8 తర్వాత మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద 26 కేసులు నమోదు చేసి 18 మందిని అరెస్టు చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తెలిపింది. విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం కింద మరో 150 కేసుల్ని విచారిస్తున్నట్లు వెల్లడించింది. ఇలా వేర్వేరు దర్యాప్తు సంస్థలకు పెద్ద ఎత్తున అక్రమార్కులు చిక్కడం పెద్ద నోట్ల రద్దు నిర్ణయం సరైన చర్య అనేందుకు నిదర్శనమని కేంద్రం వ్యాఖ్యానించింది. నగదు రహిత ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించే లక్ష్యంతో రైల్వే శాఖ పలు ఆఫర్లను అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమైంది. పట్టణ ప్రాంత పరిధుల్లో తిరిగే రైళ్లలో సీజనల్ టికెట్లు డిజిటల్ విధానంలో కొనుగోలు చేసుకునే వారికి ఈ ఆఫర్ వర్తిస్తుంది. నెలవారీ, త్రైమాసిక, అర్ధవార్షిక సీజనల్ టికెట్లకు క్రెడిట్, డెబిట్ కార్డు ద్వారా చెల్లింపులు జరిపితే 0.5% తగ్గింపును జనవరి నుంచి అమలు చేయనున్నట్టు రైల్వే శాఖ తెలిపింది. డిజిటల్ పద్ధతిలో విశ్రాంతి గదులు ముందుగా బుక్ చేసుకునే వారికి 5% రాయితీ ఇవ్వాలన్న కేంద్రం నిర్ణయాన్ని అమలు చేసేందుకు సిద్ధమైంది. యాత్రీ టికెట్ సువిధ కేంద్రాల ద్వారా డిజిటల్ పద్ధతిలో చెల్లింపులు సహా జన్ సాధారణ టికెట్ బుకింగ్ సేవ, ఈ వాలెట్లు, ఆధార్ ఆధారిత చెల్లింపులను స్వీకరించనున్నట్టు రైల్వే శాఖ తెలిపింది. పాత పన్ను బకాయిలు సుమారు 5 లక్షల కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్న వేళ ఏకకాల పన్ను వివాద పరిష్కార పథకం కోసం ప్రకటించిన గడువును మరో నెల రోజులు పొడిగిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఈ పథకంలో భాగంగా పన్ను వివాద పరిష్కారాలకు కేంద్రం గతంలో డిసెంబర్ 31 వరకు గడువు విధించగా ఇప్పుడు జనవరి 31 వరకు పొడిగిస్తున్నట్టు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు సీబీడీటీ ప్రకటించింది. 2016-17 బడ్జెట్ సందర్భంగా కేంద్రం ప్రకటించిన ఈ పథకం ఈ ఏడాది జూన్ 1 నుంచి అమల్లో ఉంది. ఈ పథకంలో భాగంగా గత తేదీలకు కూడా వర్తించే పన్ను బకాయిల చెల్లింపుల్లో అసలు మొత్తాన్ని చెల్లిస్తే వడ్డీలు, జరిమానాలను మినహాయిస్తామని కేంద్రం ప్రకటించింది. జన్మభూమి లక్ష్యాలను నిర్దేశించడం, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు కొత్త సంవత్సరంలో అనుసరించాల్సిన ప్రణాళిక ఖరారు చేయడమే ప్రధాన ఎజెండాగా ఏపీ మంత్రివర్గం ఇవాళ సమావేశం కానుంది. జనవరి 2 నుంచి చేపట్టనున్న జన్మభూమి కార్యక్రమం నిర్వహణపై మంత్రివర్గ భేటీ ద్వారా అధికార యంత్రాంగానికి స్పష్టత ఇవ్వనున్నారు. మున్సిపల్, వైద్యారోగ్య శాఖలకు సంబంధించి పలు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. 2016 ఏడాదికి ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం చివరిసారి ఇవాళ సమావేశం కానుంది. అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ భేటీలో జనవరి 2 నుంచి 11 వరకు నిర్వహించే జన్మభూమి కార్యక్రమం, కుటుంబ వికాసం, సమాజ వికాసం సహా పలు అంశాలపై మంత్రివర్గం చర్చించనుంది. కుటుంబ వికాసం కోసం 10 సూత్రాలు, సమాజ వికాసం కోసం 15 సూత్రాలను ఇప్పటికే సిద్ధం చేయగా ఆయా సూత్రాల పరిధిలోకొచ్చే అంశాలపై సంబంధిత శాఖలు జన్మభూమి కార్యక్రమంలో చర్చిస్తారు. ఆకర్షణీయ గ్రామం, ఆకర్షణీయ వార్డు కార్యక్రమాల ద్వారా కుటుంబ, సమాజ వికాసానికి కృషి చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం అందుకు అనుసరించే సమగ్ర కార్యాచరణను మంత్రివర్గ సమావేశంలో ఖరారు చేసే అవకాశం ఉంది. పెద్ద నోట్ల రద్దు తర్వాత నగదురహిత లావాదేవీలను ప్రోత్సహించడంపై ప్రధానంగా దృష్టి పెట్టినందున ప్రతి గ్రామంలో డిజిటల్ అక్షరాస్యతపై సమావేశాలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించాలన్న నిర్ణయానికి అనుగుణంగా చేపట్టే కార్యాచరణను ఖరారు చేయనున్నారు. వార్షిక అభివృద్ధి ప్రణాళికల తయారుపై జన్మభూమిలో చర్చించనుండగా కొత్తగా 3.5 లక్షల పింఛన్లు, 4.8 లక్షల రేషన్ కార్డుల జారీ సహా జన్మభూమికి సంబంధించిన పూర్తి అజెండాను ఇవాళ మంత్రివర్గ సమావేశంలో ఖరారు చేయనున్నారు. కొత్త సంవత్సరం సందర్భంగా అందరికీ సంపూర్ణ ఆరోగ్యం కోసం నూతన విధానాన్ని ప్రకటించాలని భావిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ అంశంపై ఇవాల్టి మంత్రివర్గంలో చర్చించి ఓ నిర్ణయం తీసుకోనున్నారు. పురపాలికలు, నగరపాలికల్లో భవన నిర్మాణాలకు సంబంధించిన అనుమతుల్లో పలు నిబంధనలు సవరించనున్నట్లు తెలుస్తోంది. కొత్త సంవత్సరంలో అమరావతి నిర్మాణం ఏ విధంగా జరగాలి, పనులు ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే అంశంపై అధికార యంత్రాంగానికి ఇవాల్టి భేటీలో చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు.
నగదు రహిత లావాదేవీలను విస్తృతం చేసే దిశలో హైదరాబాద్ మహానగరపాలక సంస్థ అడుగులు వేస్తోందని జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి అన్నారు. పీఓఎస్ యంత్రాల వినియోగంపై జీహెచ్ఎంసీలో శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన పలు యంత్రాలను పంపిణీ చేశారు. ప్రస్తుతం 19 పౌరసేవ కేంద్రాల్లో పీఓఎస్ యంత్రాలు సిద్ధంగా ఉన్నాయన్న కమిషనర్ జనవరి 2 నుంచి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తాయని తెలిపారు. గ్రేటర్ పరిధిలో పనిచేస్తున్న 350 మంది బిల్ కలెక్టర్లకు త్వరలోనే స్వైపింగ్ యంత్రాలను ఇవ్వనున్నట్టు జనార్దన్ రెడ్డి వివరించారు. స్వైపింగ్ మిషన్స్ కొరత ఉంది. అన్ని ఆర్గనైజేషన్స్ పెద్ద ఎత్తున ఈ స్వైపింగ్ మిషన్స్ అందరూ ఆర్డర్ చేస్తున్నారు. అవి లిమిటెడ్ నంబర్ అవైలబుల్ ఉన్నాయి మొత్తం కంట్రీలో. ఇప్పుడు బ్యాంకర్స్ అడిగినప్పటికీ కూడా 19 వాళ్ళు సిటిజన్ సర్వీస్ సెంటర్స్ లో అవి అవైలబుల్ చేస్తున్నారు. అందుకోసమనే ఈ రోజు శిక్షణ కూడా ఇవ్వడం జరిగింది. స్లోగా వీ హావ్ టు మూవ్ ఫ్రమ్ క్యాష్ టు క్యాష్ లెస్ ఆర్ లెస్ క్యాష్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్. దానికి మనం జీహెచ్ఎంసీ మిగతా అందరికంటే ముందుండాల్సినటువంటి అవసరం ఉంది. ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు కొద్ది నెలల ముందు అక్కడి అధికార పక్షం సమాజ్వాదీ పార్టీ చీలిక దశకు చేరింది. ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సహా ఎంపీ రామ్ గోపాల్ యాదవ్ను ఎస్పీ అధినేత ములాయం 6 ఏళ్ల పాటు బహిష్కరించడం ఆ పార్టీలో కొన్నాళ్లుగా సాగుతున్న సంక్షోభాన్ని తారాస్థాయికి చేర్చింది. తాము ప్రకటించిన ఎన్నికల అభ్యర్థులతో ములాయం, అఖిలేష్ నేడు వేరువేరుగా సమావేశాలు ఏర్పాటు చేయగా సమాజ్వాదీ పార్టీ సంక్షోభం ఎలాంటి మలుపులు తిరుగుతుందన్న అంశం అత్యంత ఆసక్తికరంగా మారింది. ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు కొద్ది నెలల ముందు అధికార సమాజ్వాదీ పార్టీలో రచ్చకెక్కిన వర్గపోరు తీవ్ర స్థాయికి చేరింది. ముఖ్యమంత్రి అఖిలేష్ ను పక్కన పెడుతూ ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ఈ నెల 28న ఎన్నికల అభ్యర్థుల జాబితాను ప్రకటించగా అఖిలేష్ వర్గం మరో అడుగు ముందుకేసింది. తండ్రి విడుదల చేసిన జాబితాకు సమాంతరంగా 235 స్థానాలకు అఖిలేష్ యాదవ్ అభ్యర్థుల్ని ప్రకటించారు. ఈ చర్యపై తీవ్రంగా స్పందించిన ములాయం అఖిలేష్ కు ఆయనకు మద్దతిస్తున్న పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ గోపాల్ యాదవ్ కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఇందుకు ప్రతిగా ప్రధాన కార్యదర్శి హోదాలో పార్టీ నేతలందరితో జనవరి 1న అత్యవసర సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు రామ్ గోపాల్ ప్రకటించారు. ఈ ప్రకటనతో తీవ్ర ఆగ్రహానికి గురైన ములాయం అఖిలేష్, రామ్ గోపాల్ పై కఠిన చర్యలకు ఉపక్రమించారు. వారిద్దరిని పార్టీ నుంచి 6 ఏళ్ల పాటు బహిష్కరించారు. అఖిలేష్ స్థానంలో కొత్త ముఖ్యమంత్రిని తీసుకొస్తామని ప్రకటించారు. अब तो कड़ी से कड़ी कार्रवाई हम पूरी समाजवादी पार्टी को बचाने के लिए करेगी। हमारे लिए पद नहीं है, न हमें सम्मान का है। अब हमें पार्टी बचानी है। इसे प्रदेश के पूरे और देश के कार्यकर्ताओं से मेरी अपील है कि कोई भी असंवैधानिक सम्मेलन में शामिल न हो और समाजवादी पार्टी को बचाएं, वरना पार्टी टूट जाएगी। हम पार्टी को नहीं टूटे देंगे। ములాయం నిర్ణయాన్ని రామ్ గోపాల్ తీవ్రంగా తప్పుపట్టారు. పార్టీ రాజ్యాంగంపై ములాయంకు పూర్తి అవగాహన లేదంటూ ఎదురుదాడికి దిగారు. ये निष्कासन पूरी तरह से असंवैधानिक है, क्योंकि नोटिस देने के आधे घंटे के अंदर दोनों को पार्टी से निकाल दिया गया। जवाब और से पहले ही निकाल दिया गया, तो ये असंवैधानिक है। हमारा सम्मेलन जो बुलाया गया है वो बिल्कुल वैलिड है और मैं आपके माध्यम से अपनी पार्टी के सारे डेलीगेट से अनुरोध करूंगा कि जो सुनेंगे सारे टेलीविजन को कि वे सब 11 बजे 1 तारीख को राम मनोहर लोहिया विश्वविद्यालय के सभागार में आएं और पार्टी में जो गड़बड़ियां करने वाले लोग हैं उन पर लगाम लगाने के लिए आवश्यक फैसला लें. అఖిలేష్ ను, రామ్ గోపాల్ ను పార్టీ నుంచి బహిష్కరించారన్న వార్త తెలియగానే అఖిలేష్ మద్దతుదారులు పెద్ద సంఖ్యలో లక్నోలోని ఎస్పీ ప్రధాన కార్యాలయం వద్దకు చేరుకుని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు శివపాల్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఓ కార్యకర్త ఆత్మహత్యకు యత్నించగా పక్కనున్న వారు అతన్ని అడ్డుకున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో సమాజ్వాదీ పార్టీలోని ఇరు వర్గాలు భవిష్యత్తు వ్యూహంపై కసరత్తు ముమ్మరం చేశాయి. తనకు మద్దతిచ్చే శాసనసభ్యులతో అఖిలేష్ యాదవ్ ఈ ఉదయం సమావేశం కానుండగా తాను టికెట్లు ఇచ్చిన 393 మంది అభ్యర్థులు లక్నోలో జరిగే సమావేశానికి హాజరు కావాలని ములాయం ఆదేశించారు. అయితే ఈ జాబితాలోని దాదాపు 180 పేర్లు అఖిలేష్ ప్రకటించిన జాబితాలో కూడా ఉన్నందున ఏ భేటీకి ఎంతమంది హాజరవుతారన్న అంశంపై ఆసక్తి నెలకొంది. సమాజ్వాదీలో సంక్షోభం నేపథ్యంలో రాష్ట్ర రాజకీయ పరిణామాలన్నింటినీ నిశితంగా గమనిస్తున్నట్లు ఉత్తరప్రదేశ్ గవర్నర్ రామ్ నాయక్ చెప్పారు. అక్షర జ్ఞానం కోసం అష్టకష్టాలు పడాల్సిన దౌర్భాగ్యం ఆ పల్లె చిన్నారులది. వాగు దాటితే గాని విద్యకు నోచుకోలేని పరిస్థితి. ఇక వానాకాలమైతే బడి బందే. విద్యార్థులకే కాదు, ఆ గ్రామస్తుల దుస్థితి అంతే. మండల కేంద్రానికి చేరుకోవాలంటే వాగు దాటాలి లేదా చుట్టూ తిరిగి వెళ్లాలి.
మోకాళ్లలోతు నీరు, నెత్తిపై పుస్తకాలు మోస్తూ వెళ్లకుంటే బడికి చేరుకోలేని దైన్యం వనపర్తి జిల్లాలోని శ్రీరంగాపూర్ మండలం సేరిపల్లి విద్యార్థులది. 1600 జనాభా కలిగిన సేరిపల్లి గ్రామం గతంలో పెబ్బేరు మండలంలో ఉండేది. జిల్లాల పునర్విభజనలో వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్ కొత్త మండల కేంద్రంగా అవతరించింది. సేరిపల్లి శ్రీరంగాపూర్ మండల పరిధిలోకి వచ్చింది. సేరిపల్లికి శ్రీరంగాపూర్ మధ్య ఉన్న వాగు దాటితే 2 ఊర్ల మధ్య దూరం 3 కిలోమీటర్లు. రోడ్డు మార్గంలో వెళ్లాలంటే సుమారు 10 కిలోమీటర్లు. ఈ దూరాభారం తగ్గించుకునేందుకు విద్యార్థులు విధిలేక వాగు నుంచే వెళుతున్నారు. 2 గ్రామాల మధ్య వంతెన నిర్మాణానికి 2009లోనే 1.9 కోట్ల రూపాయల వ్యయంతో మంజూరీ వచ్చినప్పటికీ భూసేకరణ సమస్యతో ఆగిపోవడం ఇప్పటికీ విద్యార్థుల పాలిట శాపంగా మారింది. నడుము లోతు నీళ్లు వస్తాయి మీ బ్రిడ్జి వేస్తానని 2012లో అన్నారు, కానీ ఇప్పటి వరకు ఇంకా బ్రిడ్జి వేయలేదు. మాకు బ్రిడ్జి వేయాలని కోరుతున్నాము. నేను గత 5 సంవత్సరాల నుండి చదువుతున్నాను సార్. సంవత్సరం వస్తున్నారు, అది క్లీన్ చేస్తామని క్లీన్ చేస్తున్నారు, వెళ్తున్నారు. బడి పిల్లలకు పోవాలంటే వాన వచ్చినప్పుడు పాయింట్లు ఇప్పేసి పోవడం. ఈ వాగులో నడుచుకుంటూ వెళ్ళాలి. నీళ్ళేమో మొఖాలు లోతు వస్తున్నాయి. ఆ నీళ్ళలో పాములు, తేళ్లు ఉంటాయి. గర్ల్స్లో చాలా మంది వచ్చేవారు, ఇప్పుడు 2 మాత్రమే వస్తున్నాము. సేరిపల్లిలోని ప్రాథమిక పాఠశాలలో 185 మంది విద్యార్థులు చదువుతున్నారు. 5వ తరగతి పూర్తి కాగానే 6 నుంచి 10 వరకు చదివేందుకు మండల కేంద్రానికి వెళ్లాల్సిందే. అందుకే విద్యార్థులు వాగుదాటే సాహసం చేస్తుంటే మండల కేంద్రం చేరాలంటే గ్రామస్తులందరిది ఇదే దుస్థితి. మేము ఇప్పుడు 91 నుంచి ఇటు నుంచే పిల్లలు వస్తూ పోతూ ఉంటారు. మేము చదివినప్పటి నుంచి ఇదే ఇబ్బంది ఉంది. దాదాపు రోజు మినిమం ఒక 30-40 మంది రైతులు కూడా పోయి రావడానికి కూడా ఇబ్బంది అవుతుంది. ట్రాక్టర్లకు కానీ బండ్లకు కానీ. మాకు మండలం పోవాలన్నా ఇబ్బంది అయింది, పోలీస్ స్టేషన్ వల్ల ఇబ్బంది అయింది, ముసలి హాస్పిటల్ అట్లా తీసుకుపోవాలన్నా ఇబ్బంది అయింది అనమాట సార్. ఎప్పుడు అవతలకి మాకు చేనులు ఉన్నాయి, ఇవతల ఉన్నాయి. ఆడికి మండలం ఉంది కదా, అక్కడ పోనీకి ఇబ్బంది, రానికి ఇబ్బంది. ఇట్లకి వెళ్ళిపోతే 6 కిలోమీటర్ అవుతుంది, ఇట్లయితే 3 కిలోమీటర్ అవుతుంది. అందుకొరకు మాకు ఇబ్బంది ఉంది. బ్రిడ్జి తయారైతే మాకు మంచిగా ఉంటుంది. ఇప్పుడు నీళ్ళు తక్కువనే కదా, రేపైతే 7 వరకు వస్తాయి నీళ్లు. జూరాల నుంచి వాగులోకి ఎప్పటికీ నీరు వస్తున్నందున శ్రీరంగాపూర్ వెళ్లి చదువుకునే విద్యార్థుల సంఖ్య కూడా క్రమంగా తగ్గుతోంది. గత ఏడాది 60 మంది విద్యార్థులు ఉంటే ఈసారి ఆ సంఖ్య 25కి పడిపోయిందని గ్రామస్తులు చెప్పారు. ఇక్కడ వంతెన నిర్మిస్తే అన్ని సమస్యలు తీరుతాయని చెబుతున్నారు. హైదరాబాద్లో నూతన సంవత్సర వేడుకలను ఇవాళ రాత్రి 2 గంటల వరకు జరుపుకోవచ్చని నగరంలోని 3 కమిషనరేట్లు తెలిపాయి. ఉత్సాహభరిత వాతావరణంలో కొత్త సంవత్సరానికి స్వాగతం పలికే క్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు శాఖ అన్ని ఏర్పాట్లు చేసిందన్న హైదరాబాద్ కమిషనర్ మహేందర్ రెడ్డి సుమారు 15,000 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిని గుర్తించేందుకు నగర వ్యాప్తంగా 50 ప్రత్యేక బృందాలు పనిచేస్తాయని చెప్పారు. ప్రజా భద్రత అనేది ఒక షేర్డ్ రెస్పాన్సిబిలిటీగా స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా బాధ్యత తీసుకొని ఈ నూతన సంవత్సర వేడుకలు ప్రశాంతంగా జరగడానికి సహకరించాలి అని చెప్పేసి హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫున అందరికీ కూడా మనవి చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కొత్త సంవత్సర వేడుకలను ఉన్నతాధికారులు ఇతర సిబ్బందితో జరుపుకోనున్నారు. ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో ఈ రాత్రికి విజయవాడ పున్నమి ఘాట్లోని బరం పార్క్లో వేడుకలు జరగనుండగా ఈ కార్యక్రమానికి రావాలని అధికారులు చంద్రబాబును ఆహ్వానించారు. ఇందుకు ఆయన అంగీకరించారు. మరోవైపు విజయవాడలో ఈ రాత్రి పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. బందరు రోడ్డు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్ద వేడుకలు నిర్వహిస్తున్నందున వాహనదారులకు ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ సాయంత్రం 6 నుంచి అర్ధరాత్రి 2 వరకు బందర్ రోడ్లోకి ట్రాఫిక్ రాకుండా నిరోధించనున్నారు. ఇదే సమయంలో కొత్త సంవత్సర వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అన్ని చర్యలు చేపట్టినట్టు పోలీసు అధికారులు తెలిపారు. అన్ని ప్రధాన రహదారులపై డ్రంక్ అండ్ డ్రైవ్ సహా ప్రత్యేక తనిఖీలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు. వాహనదారులు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనప్పటికీ 100 నెంబర్కు ఫోన్ చేసి చెప్పాలని విజయవాడ కమిషనర్ గౌతమ్ సవాంగ్ చెప్పారు. సంక్రాంతి రద్దీని ఆసరాగా చేసుకుని ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు ఇష్టారీతిగా ప్రయాణికుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేస్తే చర్యలు తప్పవని ఆంధ్రప్రదేశ్ రవాణా మంత్రి సిద్ధరాఘవరావు హెచ్చరించారు. ఆర్టీసీ బస్సుల్లో 50% అధిక ఛార్జీలు వసూలు చేయడంపై కూడా అధికారులతో మాట్లాడతారని చెప్పారు. నేను చెప్పేది నేను మన వాళ్ళతో మాట్లాడేది అది లేకుండా చేస్తాం.
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దక్షిణాది విడిది ఇవాళ ముగియనుంది. దక్షిణాది విడిది కోసం ఈ నెల 22న హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేశారు. ఈ కాలంలో హైదరాబాద్ సహా తిరుపతి, బెంగళూరులో జరిగిన వేర్వేరు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దక్షిణాది విడిది పూర్తయినందున ఇవాళ ఆయన తిరిగి ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ ఉదయం 11 గంటలకు హకీంపేట విమానాశ్రయం నుంచి భారత వైమానిక దళ ప్రత్యేక విమానంలో రాష్ట్రపతి ఢిల్లీ బయలుదేరుతారు. గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్ సహా ప్రజాప్రతినిధులు, అధికారులు రాష్ట్రపతికి వీడ్కోలు పలుకుతారు. ఈ విడిది ముగింపును పురస్కరించుకుని రాష్ట్రపతి నిన్న సాయంత్రం విందు ఏర్పాటు చేశారు. పఠాన్కోట్ ఉగ్రదాడి సూత్రధారి జైషే మహమ్మద్ అధినేత మసూద్ అజర్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐరాస గుర్తించాలన్న భారత్ ప్రతిపాదనను చైనా అడ్డుకుంది. సాంకేతిక కారణాలతో భారత్ ప్రయత్నాల్ని ఇప్పటికే 2 సార్లు అడ్డుకున్న చైనా ఈసారి ఆ ప్రతిపాదనను పూర్తిగా పక్కనబెట్టేలా చేసింది. చైనా తీరుపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన భారత్ ఉగ్రవాదం విషయంలో ఆ దేశం ద్వంద్వ నీతి అనుసరిస్తోందని మండిపడింది. ఉగ్రవాదం నుంచి పొంచి ఉన్న ముప్పును అర్థం చేసుకుని ఆ మహమ్మారిపై ఉమ్మడి పోరులో చైనా భాగస్వామి అవుతుందని భావించినా ఆ దేశం భిన్నంగా వ్యవహరించిందని భారత విదేశాంగ శాఖ అసహనం వ్యక్తం చేసింది. అందుబాటులో ఉన్న అన్ని మార్గాల ద్వారా ఉగ్రవాదంపై పోరు కొనసాగిస్తామని స్పష్టం చేసింది. చైనా మాత్రం తన వైఖరిని సమర్థించుకుంది. మసూద్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించడంపై సభ్యదేశాల మధ్య ఏకాభిప్రాయం లేనందునే ఇలా చేసినట్లు చెప్పింది. మసూద్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలని ఫిబ్రవరిలో భారత్ చేసిన అభ్యర్థనకు చైనా అడ్డుపడినందున ఈ అంశంపై భారత్ మరోసారి ప్రతిపాదన చేయాల్సి ఉంటుంది. మసూద్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తిస్తే పాక్ సహా ప్రతి దేశం అతడి ఆస్తులు జప్తు చేసి ప్రయాణాలపై నిషేధం విధించాల్సి ఉంటుంది. వివాదాస్పద మత ప్రబోధకుడు జకీర్ నాయక్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ క్రిమినల్ కేసు నమోదు చేసింది. జకీర్ సహా ఆయనకు చెందిన ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ పైన మనీ లాండరింగ్ చట్టాల ఉల్లంఘనకు పాల్పడినట్టు కేసు నమోదు చేసింది. అంతకుముందు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై జాతీయ దర్యాప్తు బృందం ఎన్ఐఏ జకీర్పై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ నేపథ్యంలో ఐఆర్ఎఫ్పై నిషేధం విధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది మొదట్లో ఢాకాలో జరిగిన పేలుళ్లకు సంబంధించి ఓ ఉగ్రవాది తాను జకీర్ నాయక్ ప్రసంగాలతో ప్రేరణ పొందినట్లు తెలపగా అప్పటి నుంచి దర్యాప్తు సంస్థలు ఆయనపై నిఘా పెట్టాయి. అరుణాచల్ ప్రదేశ్ రాజకీయం మరోసారి నాటకీయ పరిణామాలకు వేదికైంది. అధికార పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ బహిష్కరించిన ముఖ్యమంత్రి పెమా ఖండు శాసనసభలో తనకు 49 మంది సభ్యుల మద్దతు ఉందని ప్రకటించారు. 60 స్థానాలున్న శాసనసభలో 35 మంది పీపీఏ ఎమ్మెల్యేలు, 12 మంది భాజపా ఎమ్మెల్యేలు, మరో 2 స్వతంత్రులతో కలిపి మొత్తం 49 మంది సభ్యుల బలం ఉందని పెమా ఖండు వర్గం ప్రకటించింది. ముఖ్యమంత్రి పదవి నుంచి ఖండు తప్పుకునే ఆస్కారమే లేదని తేల్చి చెప్పింది. పెమా ఖండు సహా మరో 6 శాసనసభ్యుల్ని పీపీఏ నుంచి బహిష్కరించడాన్ని న్యాయపరంగా సవాల్ చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ముఖ్యమంత్రి వర్గం తెలిపింది. అయినప్పటికీ ముఖ్యమంత్రిని మార్చి తీరుతామని పీపీఏ పునరుద్ఘాటించింది. ఉత్తరప్రదేశ్లో జరిగిన ఘోర రహదారి ప్రమాదంలో 10 మంది మృతి చెందారు, మరికొందరు గాయపడ్డారు. సీతాపూర్ జిల్లాలో పరిమితికి మించిన ప్రయాణికులతో లెహర్పూర్ బిస్వా రోడ్డులో వెడుతున్న బస్సు అదుపు తప్పి పక్కనున్న శారదా కాలువలోకి పడిపోయింది. ఈ ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు హుటాహుటిన సహాయ చర్యలు చేపట్టి అధికారులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న సిబ్బంది బస్సులో చిక్కుకున్న వారిని వెలికితీసి ఆసుపత్రులకు తరలించారు. కాలువలో గల్లంతైన వారి కోసం గజ ఈతగాళ్లతో గాలిస్తున్నారు. క్షతగాతుల్లో 10 మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. సినీ నటి అనుష్క శర్మతో కొత్త సంవత్సరాదిన నిశ్చితార్థం జరగనున్నట్టు వచ్చిన వార్తలను భారత టెస్ట్ క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ కొట్టిపారేశాడు. ప్రస్తుతానికి అలాంటి ఆలోచన ఏదీ లేదని, అలాంటి నిర్ణయం తీసుకుంటే దాచాల్సిన అవసరమే లేదని కోహ్లీ ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. ప్రస్తుతం అనుష్కతో ఉత్తరాఖండ్ రిషికేశ్లో సెలవులను గడుపుతున్న కోహ్లీ జనవరి 1న నిశ్చితార్థం జరగనుందని వార్తలు రాగా వారు బస చేసిన ప్రాంతానికి బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్, పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ కూడా రావడంతో ఊహాగానాలు మరింత ఊపందుకున్నాయి. ఈ ఊహాగానాలను కొట్టిపారేసిన కోహ్లీ అందరికీ చెప్పే తాము ముందుకు వెళతామని స్పష్టం చేశాడు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.